దళిత ఓపెన్ యూనివర్సిటీ ఈ నెల 13వ తేదీన ప్రతిభావంతులైన వారికి అవార్డులను అందజేస్తున్నదని వెట్స్ డైరెక్టర్ ఎం స్వర్ణలతాదేవి చెప్పారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని కార్డ్స్ సంస్థలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్డ్స్ సంస్థ వ్యవస్థాపకులు రంజనబాబు జయంతులను పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరగనున్నదని ఆవిడ వివరించారు. దళితుల శక్తి సామర్థ్యాలను, ఆచార సంప్రదాయాలను, సంస్కృతిని తెలియపరిచి దళితుల ఆత్మగౌరవం పెంపొందింప చేయాలనేదే ఈ యూనివర్సిటీ ఆశయమని తెలిపారు. ప్రతి ఏడాది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రదానం చేస్తున్నామని స్వర్ణలతాదేవి చెప్పారు. ఈ మీడియా సమావేశంలో కార్డ్స్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ టి అమర్నాథ్, కార్డ్స్ డైరెక్టర్ కె మేరీ, ఆర్సీజే కాలేజీ ప్రిన్సిపల్ ఎండి సుదర్శన్లు పాల్గొన్నారు. వెట్స్ డైరెక్టర్ ఎం స్వర్ణలతాదేవి అవార్డుల గురించి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమాలను అభివృద్ధి పరచాలి, అందరికీ కూడా జాగృతిని కలిగించాలి, అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి అవసరతను గుర్తించి ప్రారంభించబడిందే ఈ దళిత్ ఓపెన్ యూనివర్సిటీ. దీనికి బీజం 1968వ సంవత్సరంలోనే, అంటే మాస్టర్ గారు పీజీ చేసేటటువంటి సందర్భంలోనే ఆయనకి ఆ బీజం పడింది. నేను కూడా దళితుల కోసం ఒక యూనివర్సిటీని స్థాపించాలి, కానీ ఇది మార్కుల ప్రకారంగా డిగ్రీలు ఇచ్చేటువంటి సంస్థ కాదు, కానీ దళితులు, గిరిజనులు, వెనకబడిన వర్గాల వారికి జాగృతి కలిగించేటువంటి సంస్థ ఇది. దళితుల యొక్క శక్తి సామర్థ్యాలని, ఆచార సంప్రదాయాలని, చరిత్ర, సంస్కృతిని తెలియపరిచి దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందించాలనేటువంటిదే దళిత్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క ఆశయం. ఎడ్యుకేషన్ ఫర్ 21st సెంచరీ అనేటువంటి నినాదంతో దళిత్ ఈజ్ డిగ్నిఫైడ్ అనే ఆశయంతో 1986వ సంవత్సరం అక్టోబర్ నెలలో గుంటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఇది స్థాపించబడింది, ప్రారంభించబడింది. కవులు, న్యాయమూర్తులు, మహిళలు, యువత, క్షేత్రస్థాయి దళిత కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఆ యొక్క స్థాపనకు వారు హాజరయ్యారు. వారి యొక్క అభిప్రాయాలను తెలిపి కొన్ని శాఖల ద్వారా దళితులలో చైతన్యాన్ని కలిగించవలసిందిగా వారు ప్రతిపాదించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్, ఈ డిపార్ట్మెంట్ల ద్వారా వాళ్ళందరికీ కూడా చైతన్యాన్ని కలుగజేయాలి. వాళ్ళ హక్కులేంటి, ఈ దేశంలో మరి పౌరులుగా ఉన్నప్పుడు ఏ రాజ్యాంగబద్ధంగా వారు సాధించుకోవలసినటువంటి ఏమిటి అనేటువంటి విషయాలలో వాళ్ళకి అవగాహన కల్పించడానికి సెమినార్లు, వర్క్షాపులు, దళిత రచయితల సమావేశాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తూ, ఇవే కాదు మనం దళితులకు ఎనలేనటువంటి కృషి చేసి వాళ్ళలో జాగృతిని, చైతన్యాన్ని, అవగాహనను పెంపొందింపచేసినటువంటి వారందరికీ కూడా క్షేత్రస్థాయిలో కూడా పనిచేసేటువంటి కార్యకర్తలకు కూడా మనం అవార్డ్స్ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ ఆశయంతో 38 సంవత్సరాల నుండి మేము ఈ అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతోంది. జీహెచ్ విక్టర్ జోసెఫ్ గారు, వీరు ఒడిశా ప్రతినిధిగా వస్తున్నారు. మనకి ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే శాఖలో వీరు పనిచేస్తూ ఉన్నారు. పెద్ద పొజిషన్లో కూడా ఉన్నారు. రెండవ వారు డి రమేష్, ఈయన తెలంగాణ నుండి సెలెక్ట్ కాబడ్డారు. దళిత్ లిటరేచర్ అండ్ ఫోక్లోర్ శాఖ తరఫున ఈయన ఎన్నికయ్యారు. ఏ వెంకటరత్నం గారు, ఈయన రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ తరఫున ఎన్నిక కాబడ్డారు. మిస్సెస్ కె మణిసి, ఈవిడ దళిత్ ఉమెన్ కన్సర్న్స్ తరఫున సెలెక్ట్ కాబడ్డారు. మిస్సెస్ ఆర్ దేవి, ఎడ్యుకేషన్ అండ్ సోషల్ కన్సర్న్స్. ఈ వివిధ శాఖల్లో నిష్ణాతులు, మేధావులైనటువంటి వారిని మేము సెలెక్ట్ చేసి రేపు అవార్డ్స్ ప్రదానం చేయబోతూ ఉన్నాము.